ఫస్ట్ క్వశ్చన్ ఆయన ప్లీజ్ స్టార్ట్ కాదా? ఓకే యా ప్లీజ్. అంజలి గారు, ఈ క్వశ్చన్ ఇద్దరికి. మామూలుగా అయితే మీరు చెప్పినట్టు ఒక సినిమా హిట్ అయిన తర్వాత 10 ఏళ్ళకో 12 ఏళ్ళకో రిలీజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు రిలీజ్ చేసుకుంటున్నాం మనం. 12 ఏళ్ళకు ముందంటే ఓకే. ఈ 12 ఏళ్ళలో చాలా మారిపోయింది. మీ ఇమేజ్ మారింది, మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడు ఈ కథ ఎవరికి చెప్పుకుంటే తెలుసు మెచ్యూరిటీ వచ్చిందా లేదని? మీరు ఎలా కన్ఫర్మ్ గా చెప్తారు? ఆయన ఫిక్స్ అయ్యారు కావని కెరీర్ చూసుకోండి, మీకు వచ్చింది అనుకుంటున్నాను. మరి అఫ్ కోర్స్ తప్పైతే ఆ క్షమించండి. అమ్మాయి మాటలు పట్టించుకోకండి. సరే అయితే ఇప్పుడు ఈ కథ చెప్పుంటే ఈ సినారియోలో, ఈ ప్రజెంట్ సినారియోలో మీరిద్దరు ఒప్పుకునే వాళ్ళ? అంటే డిపెండ్స్ ఆన్ ఎవరు చెప్తున్నారో కదా అనేది. ఇప్పుడు సుందర్ సార్ బలం ఆయన ఫోటే వచ్చి ఆ కామెడీ అండ్ నో ఇంత ఒక 10-15 మందిని అట్ ఏ టైమ్ స్క్రీన్ లో హ్యాండిల్ చేయగలిగే ఒక డైరెక్టర్. సో అలాంటి డైరెక్టర్ ఇప్పుడు అరణ్మనే 4 లో కూడా మీకు సేమ్ ప్యాటర్న్ లోనే ఉంటుంది, హారర్ కామెడీ. సో చూస్తున్నాం కదా. సో ఒక డైరెక్టర్ కానీ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు సుందర్ సార్ వచ్చి ఇదే సినిమాని ఇప్పుడు నాకు నరేట్ చేస్తే మేబీ ఆయన స్ట్రెంగ్త్ బట్టి నేను ఓకే చెప్తాను, ఎందుకంటే ఆయన హీ నో వాట్ హీస్ డూయింగ్. నీకు కూడా ఇదే క్వశ్చన్. సేమ్ ఆన్సర్. లైక్వైస్. The thing is, the beauty is that both our career paths also has taken the same career path. So అంటే ఏం ఆన్సర్ ఇస్తుందో ఆ సేమ్ నాకు కూడా అప్లికేషన్ సేమే. నేను ఆ క్వశ్చన్ అడితే దానికి ఒక అప్లికేషన్ లాగా సేమ్. అంజయ్ గారు, ఈ పొంగల్ మీకు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అవునండి. ఇటు గేమ్ చేంజర్ చేశారు, అటు మదగద చేశారు, అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇక్కడ కూడా అలాంటి రిజల్ట్ వచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం, గేమ్ చేంజర్ కోసం. అంతేనా క్వశ్చన్? ఓకే. వచ్చుంటే బాగుండేది కదా, మీ ఫీలింగ్ ఇప్పుడు అంటే ఒక యాక్టర్ గా నేను నా రెస్పాన్సిబిలిటీ మాత్రమే తీసుకోగలం కదా. ఒక క్యారెక్టర్ నేను ఎలా నన్ను నమ్మి డిజైన్ చేసినప్పుడు అది మనం ఎలా డెలివర్ చేస్తున్నాం, దానికి 100% పెడుతున్నామా అని దాని మీద మనకి ఇచ్చిన వర్క్ అక్కడితో అయిపోతుంది. మూవీని ఆడించాలనేది మా తపన. దానికోసం ప్రమోషన్స్కి వెళ్ళడము, ఆడియన్స్కి మూవీ గురించి చెప్పడము, ఈ టైంకి రిలీజ్ అవుతుంది చూడడం, ఇవన్నీ. అది దాటి ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి మాట్లాడాలంటే దానికి ఒక సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టాలి, ఎందుకని ఇది అందరికీ తెలుసు. సో కొన్ని మూవీస్ మనం పర్సనల్గా నమ్మి మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం. నేను గేమ్ చేంజర్లో 200% ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఆడియన్స్ గేమ్ చేంజర్ చూసిన తర్వాత నాతోటి మాట్లాడిన జనరల్ ఆడియన్స్ ఎవరో సినిమా బాగాలేదని చెప్పలేదు ఇప్పటి వరకు. మంచి సినిమా అనేది ఇట్స్ అ వెరీ గుడ్ మెన్షన్. మంచి సినిమా అనేది, సినిమా బాగుండడం వేరు, మంచి సినిమా వేరు. గేమ్ చేంజర్ అందరూ నాకు మంచి సినిమా చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పారు, విచ్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ మీ. అండ్ మిగిలినవన్నిటి గురించి మాట్లాడాలంటే మనం ఒక 1-45 నిమిషాలు మాట్లాడుకోవాలి. అండ్ సమ్ టైమ్స్ we get hurt. It hurts so badly. So that's all it is. Yeah. అంజలి గారు, సురేష్ గారు నమస్కారం. ఫెస్టివల్ మూడు బ్యాక్గ్రౌండ్ పోస్టర్లోనే కనపడుతున్నాయి. కలర్ఫుల్ హీరోయిన్స్ ఇద్దరు, కలర్ఫుల్గా బాగా కనపడుతుంది. సో మీరు ఆల్రెడీ తెలుగులో మీకు కూడా సంక్రాంతికి సీతమ్మ చాలా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు మీరు. అట్లాగే లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, హనుమాను, వరుసగా సంక్రాంతి సినిమాలు వరుసగా మీకు సెంటిమెంటు. ఈసారి అంటే మీరు ఇక్కడ డిజపాయింట్ పరిచినా కానీ మీ సినిమా కొంచెం తమిళ్లో ఇద్దరు సక్సెస్ కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? నాకే కదా క్వశ్చన్. సంక్రాంతికి చాలా హ్యాపీ, ఎందుకంటే సంక్రాంతికి మూవీస్ రావడం అనేది యాక్టర్స్ కి ఒక డ్రీమ్ కదా. సంక్రాంతికి వస్తే దానికి కొంచెం స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. అందరూ ఆబ్వియస్లీ సినిమాకి వెళ్తారు, బాగాపోయిన సినిమా చూస్తారు. సో సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే ఐ జంప్డ్ ఎ బిట్ 2 సినిమాలు రిలీజెస్ అన్నప్పుడు. అండ్ మదగజ రాజా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద రీచ్ అండ్ పెద్ద రెస్పాన్స్ తీసుకున్నది. లైక్ ఆ హార్ట్స్ ఆర్ ఫుల్.